ఏం చేస్తున్నావు లడ్డు? ఏడురా నువ్వు చేసేది? ఏమైనా డాన్స్ చేస్తా, లడ్డు అయితే డాన్స్ చేస్తాంది. హాయ్ అండి, వెల్కమ్ టు మౌనికా ఫ్యామిలీ వ్లాగ్స్. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు పొద్దున్నే లేచేది వంటలు అయితే స్టార్ట్ చేస్తాం. అబ్బో పాలు వచ్చినాయి, పాలు వచ్చినాయి, తీసుకురా పోరా. తీసుకోపోరా, పాలు తీసుకోపో. ఇలా లేట్ అయింది, 8 అవుతుంది ఇప్పుడు వచ్చి. పోరా లడ్డుగా తింటానవా? లడ్డు తీసుకున్నా, తింటాను. తింటానవా? ఇంత తినలేదు. ఇరా ఏంటిది అది? ఏం కావాలి? ఏమైందిరా? అయితే వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చారు చేసిన, చాలా అన్నం అయింది. ఇది గోరు చిక్కుడుకాయ కర్రీ, చారు చేసిన, చట్నీ, ఇడ్లీ అన్నీ అయిపోయింది. ఇక నీళ్ళు కూడా మసులుతాయి మామూలుకి. పాలు అయితే ఈరోజు లేట్గా వచ్చినాయి, ఇప్పుడైతే పాలు. మా అమ్మలు అయితే ఇప్పుడు స్కూల్కి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇగో ఇడ్లీలు వేసి సగం తిన్నది, 4 ఇడ్లీ అయితే 2 తిన్నది. 2 తిన్నదా? లడ్డుగాడు తీసి అట్లా వేసింది, తినలే ఆమె మొత్తమే. ఇడ్లీ వేసిందా? ఇక మా లడ్డు బాబు అయితే బిస్కెట్లు, వాళ్ళ అక్క చూసి బిస్కెట్లు వేసుకున్నది, పక్క పెట్టింది. కథ పోతాంటే ఈమె పోయి నీళ్ళు పెట్టింది, పోసిన వల్ల ఆమె బిస్కెట్ వేసుకుంటాంటే మేము పెట్టుకొని తినమంటే అలా ఉంచేసింది, అలా పెట్టింది. ఇక ఫ్రెండ్స్ మా అమ్మలు అయితే ఇడ్లీ ఎత్తి ఇంకా తినలేదు. చిన్న బాబు అయితే బిస్కెట్లు వేసుకున్నది, వాళ్ళ అక్క చూసి సగం పక్క పడేసింది. ఇప్పుడైతే మా పాప రెడీ అవుతాను స్కూల్ పోవడానికి. చెప్పమ్మ. అక్కడ కూర్చుంటది. చెప్పి ఏం చేస్తాను లడ్డు నువ్వు? రిబ్బన్స్ అయితే పెడతాంది. బాక్స్ ఏం కర్రీ? గోచిక్కుడు కర్రీ పెడతాము. చారు పోస్తుంది, పెడుతుంది కదా, నువ్వు కలుపుకొని తినొచ్చు. చారు ఎట్లా పోయేస్తుంది బాక్స్? అల్లనే చారు పోయి, ఆ గోడు చిక్కుడుకాయ బాక్స్లో పెట్టి అల్లనే చారు పోయి, చారు వస్తుంది. ఇడ్లీ పెడతారా బాక్స్ ఎవరన్నా? సో ఇప్పుడైతే ఇదిగోండి, ఇంట్లో పని అయితే అయిపోయింది. మా అమ్మ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. అంటే వ్యాను ఉంది కానీ అయితే ఎగ్జామ్ ఫీజు కట్టాలంట, అందుకే మా ఆయన అయితే ఆమెను స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఫీజు కట్టేసి వస్తానైతే వెళ్ళిండు. ఇప్పుడైతే నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. పంపొస్తా అంటే నీళ్ళు పట్టిన, మా లడ్డు పాప అయితే బొమ్మలు పెట్టిన, ఆమె అయితే బొమ్మలు చూస్తుంది. ఇప్పుడైతే తొందరగా ఆమెను పడుకోబెట్టి నేనైతే ఇక నా పని నేను చేసుకోవాలి. బ్లౌజ్ ఉంది, ఈరోజు సాయంత్రం వరకు అయితే బ్లౌజ్ అందియాలి. ఆమె పడుకొని లేచే వరకు అయితే బ్లౌజ్ కుట్టేస్తే అయిపోద్ది. మా లడ్డు పాప అయితే ఇక్కడ టీవీ చూస్తుంది. టీవీ చూస్తున్నావా? ఏంది మమ్మీ? సౌండ్ తగ్గించినట, సౌండ్ పెంచమంట అని రిమోట్ ఇస్తుంది. బజ్జోవా నువ్వు? ఇక బజ్జునే, నేను పని చేసుకోవాలి. బజ్జు ఉంటావా? సో ఇప్పుడైతే మనం పడుకోబెట్టి కొన్ని అయితే బట్టలు ఉన్నాయి, బట్టలు విండేసి అయితే బ్లౌజ్ అయితే కుట్టాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇక మా లడ్డు పాప అయితే అస్సలు పడుకోవట్లేదు. 9:30కే పని అయిపోయింది. ఇక పడుకుంటే మిషన్ మీద కూర్చుందామంటే ఇక అస్సలు పడుకోవట్లేదు. ఇక మా ఆయన అయితే మంచిగా నిద్రపోతాడు. ఇవ్వండి మాటలు ఆడుతుంది. లడ్డు లడ్డు డోర్ పెడుతుంది, అవుతుంది చూడు. నేను నిద్ర వస్తలేదా? నిద్రపోవా నువ్వు? బజ్జోవా? మిషన్ కాడ కూర్చున్న 2 సార్లు కుడదామని వచ్చిన మీదనే కూర్చుంటుంది, కుట్టనీయకుండా. మస్తు హెడ్ఎక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం టీ పెట్టుకొని దాగైతే స్టార్ట్ చేయాలి. 12 అవుతుంది. ఈవినింగ్ వరకు అయితే బ్లౌజ్ ఉండాలి. ఎప్పుడు కుట్టుడు అవుతుంది ఏమో. ఈ అర్జెంట్ బ్లౌజులు పట్టాలంటే నేను భయం అవుతుంది. మళ్ళీ పాప చేసే పనులు అయితే ఇట్లున్నాయి.
పని ఉన్న రోజే పిల్లలు ఎక్కువ సతాయిస్తారు కదా. ఇక మా పాప కూడా ఇట్లనే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడు మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.